సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడు తెస్తుంటాను. అది నా సైడ్ నుంచి మీకు అది ఒక్కటే అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ మన ఛానల్ మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, కాల్స్లో కానీ, లేకపోతే మెయిన్ టెలిగ్రామ్లో కానీ ఎక్కడి నుంచి అయినా ఎవరైనా డబ్బులు కడితే, లైక్ 20,000 కడితే 40,000 ఇస్తాం, 40,000 కడితే 60,000 ఇస్తాం, ఇలా ఎవరు చెప్పినా అదంతా స్కామే. స్కామ్ టెలిగ్రామ్ ఛానల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఎవరికి కట్టొద్దు. ఓకే, సో మన దగ్గర ఉన్న ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అది ఫేకా రియల్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే, 7001456759. ఇది ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్పి ఈ నెంబరే సేవ్ చేసుకోండి. ఇది ఒక్కటే మన దగ్గర ఉన్న నెంబర్. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని మాట్లాడుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్కెట్లోకి రండి ఒకసారి. ఏమైనా న్యూసెస్ ఉన్నాయా ఫస్ట్ అది కూడా ఒకసారి మీకోసం చూపిస్తాను. సో ఒకసారి న్యూస్లో ఏమైనా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ మార్కెట్లో ఆఫ్ ఎప్పుడు 17th ఉంది, అంటే రేపు 15th, 16, 17 వెడ్నెస్డే ఆఫ్. అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు ట్యూస్డేనే అయిపోద్ది. సో ట్యూస్డే రేపు అయిపోద్ది, రేపు కాకుండా ఎల్లుండి అయిపోద్ది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి కూడా మాట్లాడతాం. ఓకే, ఏదైనా న్యూస్ ఉందా, హాలిడేస్ అయితే చూసాం, న్యూస్ ఉందా? న్యూస్ చూస్తే చైనాది ఉంది మీడియం, ఇగో 15th మీడియం ఇంపాక్ట్. ఇండియాది ఉంది, ఇగో WPI ఇది ఒకటి, ఇది కూడా ఓకే. 16th ఇది ఒకటి ఉంది, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మిగతాది 23కి ఉంది మెయిన్ యూనియన్ బడ్జెట్. సో ఇదే నార్మల్గా అయితే ఇవే, పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండవు ఇంకా మిగతాయి. ఓకే, సో న్యూస్ అయితే పెద్ద ఇంపాక్ట్ న్యూస్ అయితే లేదు కాబట్టి పక్కన పెడదాం. నెక్స్ట్ మార్కెట్లోకి వద్దాం. ఫస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, మిడ్ క్యాప్ నిఫ్టీలోకి రండి. నేనేం ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు చూడగానే ఎల్లుండి వీక్ ఆఫ్ కాబట్టి, అంటే ఎల్లుండి ఆఫ్ కాబట్టి 17వ తారీఖు ఆఫ్ కాబట్టి రేపు ఎక్స్పైరీ. ఏమైంది, ఒక జోన్ ఉంది ఇక్కడ, 12,500 ఒక రెసిస్టెన్స్, 12,500 ఇస్ రెసిస్టెన్స్. అంటే ఈ లెవెల్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎగ్జాక్ట్గా 12,500 ఇక్కడ చూడండి. మిగతా నేను తీసేస్తున్నాను, మిగతా తర్వాత చూద్దాం. ఓకే, 12,500 అంటే ఈ లెవెల్. ఓకే, 12,500 ఇస్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకేనా, దాని తర్వాత సపోర్ట్ మీరు చూస్తే 12,400 ఇస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. 12,400 ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఆ లెవెల్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ సపోర్ట్. సింపుల్, చాలా సింపుల్. మార్కెట్ దాటి వెళ్తే సపోర్ట్ ఎక్కడ దూరం ఉంది, రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్ లేవు. నా వరకు, నా వ్యూ, దీని పైకి వెళ్తే దీని కిందికి వెళ్తేనే మనం మార్కెట్ ప్లాన్ చేద్దాం. నా వరకు ప్రజెంట్ నాకేముంది వ్యూ, చాలా సింపుల్గా ఉంది. 12,500. ఓకే, ఎక్కడ 12,500, కిందేమో 12,400, జస్ట్ 100 పాయింట్స్ రేంజ్, 100 పాయింట్స్. ఓకే, ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే ప్రజెంట్ ఇక్కడ కాల్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ పుట్ సపోర్ట్ ఉంది. సింపుల్ లాజిక్. మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ వెళ్ళింది, మల్టిపుల్ టైం టెస్ట్ చేసి కిందకి వచ్చింది. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఒకవేళ 12,500 పైన మార్కెట్ ఓపెన్ అయితే ఆల్వేస్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు 12,500 ఎవరున్నారో చూడాలి. ప్రజెంట్ రెసిస్టెన్స్ అంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, రేపు దీని పైన ఓపెన్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు పుట్ సైడ్ పొజిషన్స్ పెరగాలి, పిఈ పెరగాలంటే ఇవి పెరగాలి. ఇది ఉందా, ఈ గ్రీన్ కలర్ బార్ పెద్దది అవ్వాలి. ఓకే, అప్పుడు పుట్టు పెరుగుతున్నప్పుడు అప్పుడు మాత్రం మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఎలా చేయాలి, ఇది మార్కెట్ స్టార్టింగ్ క్యాండిల్ లో కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందా, అలా వెళ్ళినప్పుడు దాని డే హై బ్రేక్ అయ్యి పైన 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. సో రేపు కూడా సేమ్ అంతే, ఇలా పైన ఎక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి ఇట్లా వెళ్ళినప్పుడు దాని హై బ్రేక్ అయినప్పుడు 15 minutes క్యాండిల్ క్లోజ్. ఓకే, దానిపైన 5 minutes క్యాండిల్ కూడా క్లోజ్ ఇవ్వాలి. 15 minutes క్యాండిల్ పైన 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తేనే మార్కెట్ ఒక అప్ ట్రెండ్, అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక
ఇక్కడ బయింగ్ వస్తుంది అని. క్లోజ్ అవ్వకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్ ఇట్లా ఇచ్చి క్లోజ్ ఇచ్చి నెక్స్ట్ క్యాండిల్ వెంటనే కిందకు వచ్చేస్తుంటాయి, అలా చాలాసార్లు జరుగుతుంటాయి. సో 15 minutes క్యాండిల్ పైన 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. ఈ రెండు కాంబినేషన్ అనమాట. సో నేను చాలా వీడియోస్లో అదే చెప్తాను. సో 12,500 పైన ఇక్కడ దీని పైన ఓపెన్ అయితే కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు డే హై బ్రేక్ అవ్వాలి. అక్కడ 15 minutes క్యాండిల్ క్లోజ్, దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజ్. ఈ రెండు కాంబినేషన్ ఇలా జరిగితేనే మీరు ఒక సిఈ ప్లాన్ చేయండి, లేదా లేదు వాల్టర్ అయిపోతుంది మార్కెట్. ఓకే, అదే విధంగా ఒకవేళ మార్కెట్ పడాలంటే 12,400. బట్ మార్కెట్లో నాకు అడిగితే స్కోప్ ఎటు ఉంది అని అంటే ప్రజెంట్ ఉన్న న్యూస్కి, ప్రజెంట్ ఉన్న ప్యానిక్నెస్కి మార్కెట్లో స్కోప్ డౌన్ సైడ్ ఉంది. అంటే నేను నార్మల్గా చెప్తున్నా, నార్మల్గా అంటే మీకు అర్థం చేసుకొని నేను ఏం చెప్తున్నాను. నార్మల్గా అంటే నేను అలా బేసిక్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్కి, రిటైల్ ట్రేడర్ల న్యూస్లకి, మార్కెట్లో ఒక చిన్న స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి, ఇప్పుడు ఎఫ్ఎన్ఓ ఉంటుందా ఉండదా, 30% ట్యాక్స్ ఉంటుందా. ఇప్పుడు లాస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ లాస్ట్ 1 week 2 weeksలోనే సిబి ఆల్మోస్ట్ మూడు సార్లు అవుతుంది న్యూస్ రిలీజ్ చేసింది. అంటే న్యూస్ టైపు ఆర్టికల్స్ వచ్చాయి, 30% ట్యాక్స్ అని ఒకసారి, ఎఫ్ఎన్ఓ మీద ఇప్పుడు బ్యాన్ అంటే 20-30 lakhs ఇలా అని చెప్పి మూడు ప్రజెంట్ ఉన్న సినారో. జస్ట్ మీకు నార్మల్ కట్ అండ్ పేస్ట్లు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సినారో ఒక ప్యాన్ అంటే చిన్న భయం ఉంది, అరే ఏమవుతుంది మార్కెట్లో ఇలా నిజంగా జరిగితే ఏంటని. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, ప్రజెంట్ అక్కడే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక థర్డ్ పాయింట్, ఇలా చూస్తే మీరు ఒక ట్రెండ్ లైన్ ఉంది. నెక్స్ట్ ఇటువైపు బయింగ్ సైడ్ అందరూ స్టాప్ లెస్లు కూడా కిందే ఉన్నాయి. 3 సినారీలు ఉన్నాయి. ఇది రెసిస్టెన్స్, నెక్స్ట్ ఇలా ఇటువైపు బయింగ్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ స్టాప్ లెస్లు కిందే ఉన్నాయి. ఆ నెక్స్ట్ న్యూస్ కూడా ఉంది. అంటే న్యూస్ అంటే లైక్ చిన్న బేసిక్, మరి ఓవర్ ప్యానిక్ కాదు, ఓవర్ నెగిటివ్ న్యూస్ కాదు పడిపోయినంత, బట్ ఒక డీసెంట్ రిటైల్ ట్రేడర్ ప్యానిక్ చేసే ఒక న్యూస్ అయితే ఉంది. ఏమవుతుంది ఆప్షన్స్ రిలేటెడ్ కానీ చాలా మంది కన్ఫ్యూజ్లో కూడా ఉన్నారు. సో అన్ని కంపేర్ చేసుకున్నా 12,400 కానీ క్రాస్ అయితే డౌన్ సైడ్ గుర్తుపెట్టుకోండి, ఎంత 12,400 ఒక్కటే సపోర్ట్ ఉంది ప్రజెంట్. అది కానీ క్రాస్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే దాని ఫస్ట్ ఇమ్మీడియట్గా వచ్చే లెవెల్ 12,360. గుర్తుపెట్టుకో 12,360. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే లెవెల్ మార్కెట్లో ఆల్మోస్ట్ 12,300. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే లెవెల్ 12,220. ఇవి లెవెల్స్. ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్. ఇవి వస్తాయి మార్కెట్ వచ్చే లెవెల్స్. పడితే డౌన్ సైడ్ ఎందుకు, సింపుల్, పడింది అనుకో స్టాప్ లాస్ హిట్ అవుతాయి, ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు, మార్కెట్ ఫ్లోలో కిందకు వస్తుంది. ఇక్కడ ఉన్న పొజిషన్స్ కూడా ప్యానిక్లో ఎగ్జిట్ అయితే ఇంకా ఫ్లోలో కిందకు వస్తుంది. సో అందుకు నేను ఇక్కడ ఈ లెవెల్స్ పెట్టాను, 12,220, 12,300, 12,360. ఇవి గుర్తుపెట్టుకో. ఎప్పుడు 12,400 కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే ఇది జరుగుతుంది. ఓకే, అంటే పెద్ద ఫాల్ వచ్చేసి దాన్ని, బట్ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అది అబ్జర్వ్ చేయండి. బట్ గ్యాప్ పెడితే మాత్రం నేను హై బ్రేక్ అయ్యే వరకు ప్లాన్ చేయను. హై ఒకటి బ్రేక్ అవ్వాలి. అండ్ ప్రీవియస్ కూడా ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. ప్రీవియస్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి లెవెల్ ఉంది. లెవెల్ ప్రీవియస్ 12,546. ఇక్కడ ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 1 hour టైం ఫ్రేమ్ ఆర్ 4 hours 1 dayలోకి వచ్చిన ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే తప్ప మళ్ళీ మీరు పైకి ప్లాన్ చేయలేరు. సో అందుకు నేను అంటున్నా, రేపు దీనిపైన ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని వెళ్తే డే హై బ్రేక్ అవ్వాలి, అప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతున్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్ళేసరికి నేను ఫస్ట్ మిగతా రెసిస్టెన్స్ తీసేస్తాను. ఎక్కువ అయిపోయాయి రెసిస్టెన్స్లో, కింద సపోర్ట్ కూడా తీసేస్తాను. ఓన్లీ జస్ట్ ఒక సపోర్ట్ ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో వెళ్దాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ 2. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మీకు ఏం కనబడుతుంది? నాకైతే ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఏం కనబడుతుంది? సపోర్ట్లు బోల్డ్ ఉన్నాయి చూడండి, 23,600, 23,500. మళ్ళీ ఇక్కడ వరుసగా సపోర్ట్లు క్యాష్ ఇస్తారు. ఇంక్రీజ్ కూడా అవుతున్నాయి. ఇంక్రీజ్ ఎలా అవుతుందంటే చూడండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇలా అంటే ఇలా 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 బాక్స్లో ఉంటే ఏ టైప్ డిజైన్ ఉంటే ఇగో ఈ టైప్ డిజైన్ అంటే ఏంటి, ఇలా బాక్సుల్లో ఇట్లా 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 క్రాస్లో ఒక డిజైన్లా ఉంటే అక్కడ ఇంక్రీజ్ అవుతుంది క్వాంటిటీ అని. అదే మీరు ఇలా వైట్గా ఉంది అంటే బాక్స్ వైట్గా ఉంది అంటే ఇక్కడ డిక్రీజ్, ఇలా వైట్గా ఉంది అంటే అక్కడ డిక్రీజ్ అవుతుంది అని అర్థం. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సపోర్ట్లు ఎక్కడెక్కడ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. 23,600 దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 23,500 దగ్గర చిన్న సపోర్ట్ తగ్గింది, బట్ ఓకే ఇది పెద్దదే. ఓన్లీ ఇక్కడ రెసిస్టెన్స్ తగ్గింది. సో 23,600 సపోర్ట్ స్ట్రాంగ్, 23,500 సపోర్ట్ స్ట్రాంగ్,
దాని తర్వాత 330, దాని తర్వాత 325, దాని తర్వాత 23,200, ఇవన్నీ సపోర్ట్లు స్ట్రాంగ్ అయిపోయాయి. అదే రెసిస్టెన్స్ చూస్తే 24,000 దగ్గర స్ట్రాంగ్గా ఉంది, మిగతా మధ్యలో కూడా అక్కడక్కడక్కడ స్ట్రాంగ్ అయ్యాయి. సో నా వరకు నా వ్యూ మార్కెట్లో అన్ని రెసిస్టెన్స్ సపోర్ట్లు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి పైన ఈ లెవెల్, కింది ఇదే లెవెల్, జస్ట్ పైన లెవెల్ కింది లెవెల్ అంతే. నేను ఈ పైన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఈ పైకి వెళ్తేనే ట్రేడ్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు. ఈ పైన చాలా సింపుల్. నేనైతే ఇదే నా వ్యూ, చాలా నిఫ్టీ చాలా క్లియర్గా ఉంది. ఈ లోపల ఉంటే నేను ట్రేడ్ ప్లాన్ చేయను. ఆల్రెడీ మార్కెట్ వాలటైల్గా ఉంది వర్స్ట్గా. సో ఇక్కడ చూస్తే ఇగో 12th చూడండి, ఇగో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇగో 12th ఇక్కడ చూడండి మార్కెట్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్ వేసి టైం పాస్ చేసింది అంతే 12th. సో నా వరకు నా పాయింట్ 23,765 ఈ లెవెల్ గుర్తుపెట్టుకో. ఈ లెవెల్ పైకి వెళ్తే దెన్ సిఈ ఎలాగా 15 minutes క్యాండిల్ క్లోజ్, దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజ్, ఇది పైన సేమ్ అదే విధంగా 23,401 దీని కింద పుట్, సేమ్ 15 minutes క్యాండిల్, 5 minutes క్యాండిల్. ఈ లోపల ఉంటే ఏంటన్న పరిస్థితి, నువ్వు ట్రేడ్ చేయకు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని వద్దు. ఇది చాలా రోజుల నుంచి మార్కెట్, చాలా రోజుల నుంచి, ఇది ఆల్మోస్ట్ ఈ మంత్ జూన్ జూలై మంత్ 5th నుంచి అనుకోండి, 5th ఆ మీద 1-2 తీసేస్తే 5వ తారీఖు నుంచి చూస్తే ఈ ఆల్మోస్ట్ 15 రోజులు ఇది ఒక రేంజ్లోనే ఉంది మార్కెట్. చాలా వర్స్ట్ సిచ్యువేషన్, వర్స్ట్ జోన్ ఇది. సో నేనైతే ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయను, మీకు కూడా చెప్పేది అదే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ స్ట్రైక్ ప్రైజెస్. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా క్లియర్గానే ఉంది, పిన్ నిఫ్టీ వర్స్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 52,500 ఇస్ అ రెసిస్టెన్స్. సో 52,500 ఉంటే ఒక నిమిషం, 52,500 ఇది 52,500 ఇస్ అ రెసిస్టెన్స్. తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 53,000 దగ్గర ఉంది, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఈ రెండు చూద్దాం. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 52,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 52,000 ఈ లెవెల్లో ఒక సపోర్ట్ ఉంది. ఇంకొక సపోర్ట్ ఎక్కడ ఉందంటే 51,500లో ఉంది. 51,500 అంటే ఈ లెవెల్. సో ఆల్మోస్ట్ సపోర్ట్లు అవి, రెసిస్టెన్స్లు ఇవి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగా, 52,000 చూసారా, ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ రేపటికి. పైన రెసిస్టెన్స్ లెవెల్ ఏమో 52,500, ఇది పైన రెసిస్టెన్స్ కీ లెవెల్, కీ లెవెల్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఎందుకు కీ లెవెల్ అన్నానంటే రేపు ఓపెన్ అవడం 52,500 పైన ఓపెన్ అయ్యి కానీ 52,500 దగ్గర సపోర్ట్ తీసుకొని చాలాసేపు టైం పాస్ చేసి పైకి వెళ్ళడం మొదలెట్టిందా 53,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే మెల్లిగా ఇంకా పైకి వెళ్ళడానికి చూస్తుంది, టైం పాస్ చేస్తేనే పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, 52,500 పైన టైం పాస్ చేస్తే, ఒకవేళ ఓపెన్ అవడం టైం పాస్ చేయకుండా మార్కెట్ కిందకు వచ్చిందా 52,500 దగ్గర నుంచి కిందకు వస్తే 52,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకో. ఇన్ కేసు రేపు మరి మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి 52,000 క్రాస్ అయ్యిందా, ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా 52,000 క్రాస్ అయ్యిందా. సో మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సింది 51,800, బాగా గుర్తుపెట్టుకో. 52,000 క్రాస్ అయితే నీ ఫస్ట్ టార్గెట్ 51,800, దాని తర్వాత 51,500 ఇదే నీ సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇది ఫస్ట్ టార్గెట్ 1 అవుతుంది, ఇది టార్గెట్ 2 అవుతుంది ఈజీగా. మార్కెట్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంది, ఒకవేళ అదే న్యూస్కి ఇంపాక్ట్ ఎలాగోలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే మార్కెట్ కానీ 52,000 క్రాస్ అయితే దాని అది ఫ్లోలో కిందకు వస్తుంది. 51,800 అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఒక రెండు క్యాండిల్ హాల్ట్ అవుతాయి. హాల్ట్ అయ్యి కూడా అది కూడా ప్రెషర్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ గట్టిగా ఉంది అంటే 51,500 దాకా కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ అంతే, ఇంకా ఓవర్గా అనాలిసిస్ లేదు. జస్ట్ దీని పైకి వెళ్తే అప్పుడు మనం కాల్ చేద్దాం. దీనికి ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ప్లాన్ చేస్తే, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ప్లాన్ చేస్తాం అంతే. మరి లాపితే మధ్యలో అయితే ఇంకేం లేదు. ఓకేనా, సింపుల్.
నెక్స్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, 219 217. అంటే దాని అర్థం ఏంటి? జోన్ బౌండ్ మార్కెట్. సో అదే పిన్ నిఫ్టీలో కూడా చూస్తే ఎవరున్నారు ఇక్కడ? 164 142, మేజర్ డిఫరెన్స్ లేదు, బట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూస్తే ఇగో 371 290, ఇక్కడ 290 ఇక్కడ 371కి ఆల్మోస్ట్ కొద్ది డిఫరెన్స్ ఉంది. అంటే కొద్దిగా కాల్ సైడ్ ఒక రెసిస్టెన్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, బట్ పుట్ సైడ్ కూడా గట్టిగా ఉన్నారు, కాకపోతే కొద్దిగా 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 స్ట్రాంగ్గా ఉంది. అదే మీరు ఈ పుట్ ఇంత మరీ తక్కువ ఉండి ఒక 10 lakhs లేకపోతే ఒక 20 lakhs లేదా మోస్ట్లీ 50 lakhs 100 lakhs దగ్గర ఉంటే ఇక్కడ కాల్ సైడ్ మాత్రం ఇలాగే 317 ఇక్కడ ఉంది, ఇక్కడ ఓన్లీ ఇక్కడ 100 ఉంటే అప్పుడు మేజర్ డిఫరెన్స్. బట్ ఇది ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ బ్యాంక్ మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 16 minutes చూస్తే బిగ్ ప్లేయర్ అవడం వచ్చి చూద్దాం. ఇంకో షార్ట్ బిల్డప్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇది కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే, మళ్ళీ లాంగ్ షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. మీరు షార్ట్ బిల్డప్లు చూస్తే కొద్దిగా ఎక్కువ అయ్యాయి. సో దాని అర్థం ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా క్రియేట్ అయ్యింది. షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్, ఇది పేరుకే లాంగ్ బిల్డప్. మిగతా చూస్తే షార్ట్ బిల్డప్లు ఎక్కువ ఉన్నాయి, 4 షార్ట్ బిల్డప్లు, ఒక షార్ట్ కవరింగ్ కూడా చిన్న ప్లేయర్. బట్ షార్ట్ బిల్డప్లో అయిన ప్రతిసారి కొద్దిగా మంచి క్వాంటిటీ దూరింది మిడ్ క్యాప్లో, ఎస్పెషల్ మిడ్ క్యాప్. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలో కూడా చూస్తే షార్ట్ బిల్డప్ ఓకే, నాట్ బిగ్ ప్లేయర్, షార్ట్ కవరింగ్ ఓకే, షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్, లాంగ్ అని అంత చిన్నదే, ఏం లేదు, అంత గజిబిజిగా ఉంది ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 16 minutes చూద్దాం, ఇది ఇంట్రెస్టింగ్. షార్ట్ బిల్డప్ ఎస్, బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి పొజిషన్స్ వచ్చాయి. లాంగ్ బిల్డప్ మళ్ళీ ఓకే, లాంగ్ అన్వైండింగ్ వచ్చారు వెళ్ళిపోయారు, మళ్ళీ షార్ట్ బిల్డప్ అయింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇగో లాంగ్ బిల్డప్ చిన్న ప్లేయర్, బట్ లాంగ్ అన్వైండింగ్ కూడా బిగ్ ప్లేయర్. అంటే కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ఒక లాంగ్ బిల్డప్ చేశారు, ఆ లాంగ్ బిల్డప్ పోయింది కూడా, మళ్ళీ లాంగ్ అన్వైండింగే జరిగింది. సో అన్ని ఎటువైపు చూసినా షార్ట్ బిల్డప్కి ఇది ఇండికేట్ చేస్తుంది. ఎలా సార్ అంటే ఒకసారి ఇది చూడడం నేర్పిస్తాను చూడండి. ఒక షార్ట్ బిల్డప్ ఓకే, ఇంకొక షార్ట్ బిల్డప్, ఇది 1 ఇది 2. అంటే ఎగ్జాంపుల్ చెప్దాం, ఎగ్జాంపుల్ ఇది ఒక లాట్, ఇది ఒక లాట్, 2 లాట్లు తీసుకున్నారు. ఇప్పుడు షార్ట్ బిల్డప్ 2 లాట్లు అయి ఉన్నాయి, లాంగ్ బిల్డప్ ఒకటి, ఇది R అని పెడతా, లాంగ్ బిల్డప్ ఒకటి, లాంగ్ అన్వైండింగ్ ఒకటి. అంటే ఒక పొజిషన్ బై చేశారు, ఒక పొజిషన్, దాన్ని ఎగ్జిట్ కూడా అయిపోయారు. సో దీనికి ఇది కట్టు ఓకే. మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్ బిల్డప్ చేశారు, ఇది మేజర్ ఇంపాక్ట్ కాదు, చాలా చిన్నది. సో దీన్ని తీసేద్దాం, ఇది ఎడ్జింగ్ పర్పస్ అనుకో, ఇది పెద్దగా ఇంపాక్ట్ చేయదు. ఇప్పుడు నార్మల్గా పొజిషన్స్ ఎవరు ఉన్నాయో షార్ట్ బిల్డప్ పొజిషన్స్ ఉన్నాయి, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ ఎప్పుడో బై చేసిన పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సో ఇది కూడా షార్ట్ బిల్డప్కే కమాండ్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే గట్టిగా ఎవరు ఉన్నారు, సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, ప్లస్ లాంగ్ అన్వైండింగ్ కూడా క్రియేట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను నేర్పించే విధానంలో అంటే మీకు అర్థం అవ్వాలని నేర్పిస్తున్నాను, దానికి చాలా మంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అర్థమైన వాడికి అర్థమైతే చాలు. మీకు ఎలాగంటే మీరు ఉంటారులే చాలా మంది, ఇంకా వాళ్ళ గురించి చెప్పి వదిలేసాను. సో ఇది ఇంకా మన టెలిగ్రామ్ అనమాట. మొన్న 4x మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ $233. ఇదంతా ఫండింగ్ పిప్సే. ఆ రోజు నేను ఫండింగ్ పిప్స్ 4x లైవ్ చేశాను, ఎంతమందికి అయితే చూడలేదో చూడండి. 4x లైవ్లో ఫండింగ్ పిప్స్ అంటే ఫండింగ్ అకౌంట్లు ఎలా తీసుకోవాలి, ఫండింగ్ ట్రేడ్లు ఎలా ఛాలెంజ్ ఎలా చేయాలి, మొత్తం అంతా ఆ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ నేను F&O ట్రేడ్ రిలేటెడ్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇది మా ఆల్గో రిలేటెడ్ చూపిస్తాను. నేను 2 days ఆల్గో రన్ చేయలేదు, ఫ్రైడే నార్మల్గా రన్ చేయం, థర్స్డే రన్ చేయలేదు, 1.2 lakh ఆల్గో కూడా 2 days రన్ చేయలేదు, 5 lakh ఆల్గో కూడా 2 days రన్ చేయలేదు. సో నేను కొద్దిగా పనిలో ఉండి రన్ చేయలేదు. బట్ 4x ట్రేడ్లు అయితే తీసుకుంటున్నాను. 4x ట్రేడ్లు నేను చూపిస్తాను ఒకసారి. సో 4x ట్రేడ్లు ఏమయ్యా మీకు చూపించాలి కదా. సో డాష్ బోర్డ్లోకి వెళ్తాను. సో ఫండింగ్ పిప్స్ నేను ఏదైతే అకౌంట్ డాష్ బోర్డ్ ఛాలెంజ్ తీసుకున్నామో డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది మేము $5,000 ఫండింగ్ అకౌంట్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ నేను $300 కవర్ చేస్తాను, విచ్ ఇస్ మంచి ప్రాఫిటబుల్. మీకు ప్రాఫిట్లు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫండింగ్ అకౌంట్ 4x ఎలా తీసుకోవచ్చు అనేది ప్రతిదీ ఆ వీడియోలో చేశాను, వీడియో చూడండి. ఫస్ట్ ట్రేడ్ మనం తీసుకున్నప్పుడు $5 లాస్, స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత $12 ప్రాఫిట్, ఓకే బాగానే ఉంది. తర్వాత $18 ప్రాఫిట్, దాని తర్వాత $33, ఇది కొద్దిగా పెద్ద క్వాంటిటీ, పెద్ద స్టాప్ లాస్. దాని తర్వాత $151 ప్రాఫిట్, దాని తర్వాత $127 ప్రాఫిట్. ఓకే, ఇవి ప్రజెంట్ ఫండింగ్ అకౌంట్ ప్రాఫిట్లు. ఇది ఓన్లీ సింగిల్ ఛాలెంజ్. ఇక్కడ $500 నేను సంపాదించాను అంటే
నాకు రియల్ అకౌంట్ వస్తుంది. అప్పుడు మీకు రియల్గా విత్డ్రా కూడా పెట్టి చూపిస్తాను, ఫండింగ్ అకౌంట్ ఎలా విత్డ్రా చేయాలని. ఇవి పాత ఛాలెంజ్లు, అందులో 2 పాస్ అయ్యాను, 2 ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ ఛాలెంజ్ రెడీ చేసుకుంటున్నాను. దీని రిలేటెడ్ కంప్లీట్ ఈ ఫండింగ్ అకౌంట్ ఏంటి సార్, 4x ఏంటి సార్ అని మీకు కంప్లీట్ వీడియో కావాలంటే ఈ లైవ్ చూడండి. ఈ లైవ్ మీకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. లైవ్లో 4x ట్రేడింగ్ అని ఉంటుంది, చూడండి. నేను ఎందుకు చెప్తున్నా చూడండి, అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ బాయ్.